హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మందార పువ్వు చెట్టు గురించి అందరికీ తెలుసు కదా. ఈ చెట్టును కానీ ఈ పూలను చూడని వారు దాదాపుగా ఉండరేమో. అంతేకాదు, ఈ మందార ఆకులు పువ్వులు మన జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయని మన అమ్మమ్మల కాలం నుంచి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మందార పువ్వులను కానీ ఆకులను కానీ మన తలకు పట్టిస్తే మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఈ మందార పువ్వులతో ఫేస్ కి ప్యాక్ లాగా వేసుకుంటే ముఖం కాంతివంతంగా మృదువుగా కూడా మారుతుంది. అయితే కేవలం మందారం అనేది మన కేశ సంరక్షణకు అందానికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ మందార చెట్టు పువ్వులతో తయారు చేసిన టీ తాగితే మన ఆరోగ్యానికి మరింత మంచిది. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలీదు. అయితే ఈరోజు ముందుగా మనం మందార పువ్వులతో టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ టీ మూలంగా మనకు కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే మందార చెట్టులో ఎన్నో రకాల రంగులు ఉంటాయి. అయితే వీటన్నిటిలో కల్లా ఒంటి రెక్క మందారపు చెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా వాటిలో కూడా ఎరుపు లేదా తెలుపు మందార పూలలో ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని ఆయుర్వేద ఔషధాలు అలాగే యునానీ ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం ఒక 3 మందార పువ్వులను తీసుకోవాలి. ముందుగా పూలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ పూల రేకులను మనం చక్కగా ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ లో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని కనీసం మీరు ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిలో నుంచి బబుల్స్ వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇప్పుడు చూసారు కదా, నీరు అనేది బాగా మరిగింది. ఇలా మరిగిన ఈ నీటిలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పూల రెక్కలను కూడా వేయాలి. ఇలా వేసిన వెంటనే 1 నిమిషంలోని ఈ పువ్వుల రంగు అనేది నీటిలో కలవటాన్ని మీరే గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మీరు కావాలి అనుకుంటే కొద్దిగా దాల్చిన చెక్కని అలాగే చిన్న ముక్క అల్లాన్ని కూడా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు. కేవలం మందార పూల ఫ్లేవర్ తో తయారు చేసిన టీ అనేది మరింత ఆరోగ్యకరంగా, మనకి ఫ్లేవర్ అనేది మరింత బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ పాన్ మీద మూత పెట్టి కనీసం 10 నిమిషాల పాటు ఇలాగే చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం పూలను యాడ్ చేసిన వెంటనే నీటిని ఎక్కువసేపు అస్సలు మరిగించకూడదు. 1 లేదా 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. లేకపోతే టీ టేస్ట్ అనేది మీకు చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. చూసారు కదా, పువ్వుల రంగు అనేది పూర్తిగా వడిలిపోయింది. అలాగే నీటి రంగు కూడా చేంజ్ అయింది. ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పులోకి స్ట్రెయిన్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన మందార పువ్వుల టీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా తయారు చేసుకున్న ఈ టీలో మీరు ఒక అరచెక్క నిమ్మరసాన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకోండి. మనం నిమ్మరసాన్ని కలిపిన వెంటనే ఈ టీ రంగు అనేది మరింత ఎరుపుగా మారుతుంది. గమనించారా? మీరు ఇందులో టేస్ట్ కోసం బెల్లాన్ని లేదా తేనెని యాడ్ చేసుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం ఇలా ప్లెయిన్ గా ఈ టీని తాగితే మీ ఆరోగ్యానికి మరింత మంచిది. ఇలా తయారు చేసుకున్న ఈ మందార పూల టీని మనం ప్రతిరోజు తీసుకుంటే మన శరీరంలో కలిగే అద్భుతమైన లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మందార టీలో విటమిన్ సి కానీ కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫ్లవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ తగినంత మోతాదులు లభిస్తాయి. ఇవన్నీ మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా చాలా దేశాల్లో, జపాన్, ఈజిప్ట్ వంటి దేశాల్లో వయసును కాపాడుకోవటానికి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ మందారపు టీని రెగ్యులర్ గా తాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ అద్భుతమైన డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి మన ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది. దీంతో వృద్ధాప్య లక్షణాలు కూడా కనపడకుండా చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ మందార పూల టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇది గుండె వ్యాధులకి వ్యతిరేకంగా పోరాడి మన శరీరంలో నుండి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ టీని తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలో కూడా ఈ టీ అనేది ఒక న్యాచురల్ రెమెడీ. మీరు కొన్ని రోజుల పాటు ప్రతిరోజు 3 కప్పుల టీని తాగుతూ ఉంటే
మీ రక్తపోటు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఈ మందార పూల టీ తాగటం వలన లివర్ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది లివర్ లో ఉన్న చెడు కొవ్వును కూడా కరిగిస్తుంది. అలాగే మీ మూత్రపిండాల్లో రాళ్లు కూడా కరిగిపోతాయి. ముఖ్యంగా ఈ పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరంలోని కణజాలాన్ని కూడా రక్షించి మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఫ్రెండ్స్, అంతేకాదు రోజుకి ఒక్కసారైనా ఈ మందార పువ్వుల టీ తీసుకుంటే అధిక బరువు సులభంగా తగ్గించవచ్చని ఇటీవలే ఒక పరిశోధనలో కూడా బయటపడింది. ఎందుకంటే ఈ టీ మన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో బరువు అనేది సులభంగా తగ్గుతారు. అలాగే ఈ టీ అనేది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ ను కూడా రాకుండా చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మందార టీ అనేది దాహాన్ని తీర్చడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ సమయంలో క్రీడలు ఆడేవారు కూడా ఈ టీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ టీ అనేది మన శరీరాన్ని చాలా వేగంగా చల్లబరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వేడి శరీర తత్వంతో బాధపడే వారు కూడా ఈ టీని మీ డైట్ లో యాడ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, అందరి దగ్గర మందార పువ్వులు అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు ఒకేసారి ఈ పువ్వులను తీసుకొచ్చి ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకునైనా సరే ఈ టీని ప్రతిరోజు ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో ఎండిపోయిన మందార పువ్వులతో పాటు హైబిస్కస్ ఫ్లవర్ టీస్ కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు వాటితో అయినా సరే ఈ టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇంట్లోనే చెట్టు ఉన్న వారికైతే ఈ టీని ప్రిపేర్ చేసుకోవటం మరింత సులభం. కాబట్టి మామూలుగా తాగే టీలు కాకుండా ఈ టీని ప్రతిరోజు ఒక్కసారి తప్పకుండా తీసుకోండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.